గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ రాణి ప్రత్యూష. ఇక అప్డేట్ చూస్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి మంత్రి జూపల్లి వచ్చారు. అయితే మంత్రి అధికారిక పర్యటనలో ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో బీజేపీ నాయకులు గొడవకు దిగారు. మాటా పెరిగి బీజేపీ నాయకులు ఫ్లెక్సీని చింపివేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి మంత్రి జూపల్లి వచ్చారు. అయితే మంత్రి అధికారిక పర్యటనలో ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో బీజేపీ నాయకులు గొడవకు దిగారు. మాటా పెరిగి బీజేపీ నాయకులు ఫ్లెక్సీని చింపివేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పీడిత ప్రజలకు అండగా నిలబడడమే ప్రతిపక్షంగా తమ బాధ్యతని ఎమ్మెల్యే హరీష్ రావు తేల్చి చెప్పారు. తక్షణమే లగిచర్ల గిరిజన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. మల్లన్న సాగర్లో 2 రోజులు దీక్ష చేసినా ప్రజాస్వామ్యయుతంగా గత ప్రభుత్వం ఉందని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రజాపాలనపై ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందని, ప్రజలు రేవంత్ రెడ్డిని గద్దె దించేంత వరకు పోరాడతారని అన్నారు. నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసేటువంటి నేరాలకు, నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా? చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా? నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత. నువ్వు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత. పీడిత ప్రజలకు, పీడిత వర్గాలకు అండదండగా నిలబడడమే ప్రతిపక్షంగా మా బాధ్యత. నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాని, మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు. పెడితే పెట్టు. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయొచ్చిన వాళ్ళం. కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో, కేటీఆర్నో, మా లక్ష్మారెడ్డినో, మా పల్లా రాజేశ్వరరెడ్డిని జైల్లో వేయండి, మేము పోతాం. కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమడిగిండ్రు గిరిజన రైతులు? వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడిండ్రు. దానికి నువ్వు కేసులు పెడతావా? ఇది ఎక్కడి న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది, నీ వెంట పడుతూనే ఉంటది, పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం, ప్రజాస్వామ్యం ఇస్తున్నాను. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది?
ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు, ప్రశ్నిస్తే అక్రమ జైళ్లలో పెడుతున్నావు, నువ్వు ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నావు. ఆ రోజు మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి 2 రోజులు నిరాహార దీక్ష చేసినావు, నిన్ను ఆపిందా బీఆర్ఎస్ పార్టీ? మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి 2 రోజులు నిరాహార దీక్ష చేసినావు, నిన్ను అరెస్ట్ చేయలే కదా, నిన్ను ఆ ఊర్లకు బోనిచ్చినాం కదా. 2 రోజులు దీక్ష చేస్తే నీకు రక్షణ ఇచ్చింది కదా ఆనాటి ప్రభుత్వం. ఇవాళ ఎందుకు ఆపుతున్నావు? నిన్న మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నాయకుడు లగిచెర్లకు వెళ్తావు, ఆ రైతులకు, ఆ అక్క చెల్లెలకు, ఆ పిల్లలకు, వృద్ధులకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తామని మా నాయకులు వెళ్తే వాళ్ళను నువ్వు అరెస్ట్ చేసినావు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను, కార్తీక్ రెడ్డిని, మా వాళ్ళందరినీ కూడా నిన్ను అరెస్ట్ చేసినావు. అదే విధంగా లోకల్ ఎంపీ డీకే అరుణ గారు పోతే నిన్ను అరెస్ట్ చేసినావు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అర్ధరాత్రి చీకట్లో దొంగ రాత్రి మహిళల ఛాతి మీద కాళ్లు పెట్టి తొక్కుతూ నువ్వు అరెస్ట్ చేసినావు. ఇదేనా ప్రజాస్వామ్యం? 9 నెలల గర్భిణీ స్త్రీ మీద ఛాతి మీద కానిస్టేబుల్ తొక్కుతూ ఇంట్లో ఉండే మగవాళ్లను కొడుతూ వాళ్ళని తేవడమే ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది నీ నియోజకవర్గ ప్రజలకు సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది. నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు, మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు, కానీ తిరుగుబాటు ఆగదు. నిన్ను ప్రజలు గద్దెదించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా. అయినా దేనికోసమే ఫార్మాసిటీ? ఆల్రెడీ గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించినాం. ఆడబెట్టు ఫార్మాసిటీ, ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన 4th సిటీ కడతారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట, తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఏం చెప్పింది ఇందిరమ్మ? ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు. ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఈ రోజు రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది. నువ్వు భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన? దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన? నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఫార్మాసిటీ పెట్టాలి, ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు. ఈ కొడంగల్ గాని జహీరాబాద్ లో గాని నువ్వు సేకరించిన భూమిని వెంటనే విడ్రా చేయి. రైతుల భూములు రైతులకు ఉంచు, రైతులను అన్యాయంగా వేధించొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయినా నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత అదాని, నీ ప్రాధాన్యత నీ తమ్ముళ్ళు, నీ ప్రాధాన్యత నీ అల్లుళ్ళు, అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది, దళితులు పట్టది, పేదలు పట్టది. నువ్వు నీ అల్లుళ్ళ కోసమో అదానీ కోసమో అంబానీల కోసం పేదల భూములు గుంజుకొని ఇవాళ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ దళిత గిరిజన రైతుల పక్షాన నిలబడుతుంది, పేదల పక్షాన నిలబడుతుంది. ఇవాళ నీ కుట్రేంది? నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు మా కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నావు. భూమి పోయే వాళ్ళ మీద నువ్వు గాని, దామోదర్ రాజనరసింహ గారు గాని, కోదండరామ్ గారు గాని మీరొచ్చి రెచ్చగొట్టింది కదా. మీరొచ్చి ఆ రోజు ఎన్ని రకాలుగా భూసేకరణ జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద కారం జల్లే ప్రయత్నం చేసిండ్రు. మరి ఆ రోజు మేము మీ మీద పెట్టాలంటే కుట్ర కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయామా? ఆ తప్పుడు పనులు మేము చేయలే. ప్రజాస్వామ్య బద్దంగా మేము వ్యవహరించాం. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజానేతగా నరేందర్ రెడ్డి రైతులకు నైతిక మద్దతు ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి కేటీఆర్ ను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రిమాండ్ రిపోర్టులో ఏం రాశారో తెలియదని నరేందర్ రెడ్డి చెప్పారని తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ చదివే అవకాశం లేకుండా ఒత్తిడి చేసి సంతకం పెట్టించుకున్నారని అన్నారు. ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలపై ఇంత అక్కసు ఎందుకని రేవంత్ ని హరీష్ రావు ప్రశ్నించారు. ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు. నరేందర్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు, గిరిజనులు, రైతులు తన దగ్గరికి వచ్చినప్పుడు తను నైతిక మద్దతునిచ్చాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు.
ప్రభుత్వంతో ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆ రైతుల కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినాడు. పార్టీ దృష్టికి తెచ్చాడు. ఇక నరేందర్ రెడ్డి గారిని ఇరికిస్తారు. మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు. ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం, నరేందర్ రెడ్డి గారితో. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాశారో తెలియదట ఆయనకు. రిమాండ్ రిపోర్టును 5 నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు. జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని, కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు. తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు. అసలు నాకే సంబంధం లేదు, నాకే విషయము తెలియదు, కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయనని తిరిగిచ్చారు. ఇది అన్యాయం. అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు, ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు. అంతకుమించి నాకు తెలియదు. ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను. మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు, ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది? నరేందర్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతు గనక ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు. నరేందర్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీల కోసం, బడా బాబుల కోసం ఆయన భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీ ప్రేమ ఎవరి మీదనే రేవంత్ రెడ్డి? నీకు ఓట్లేసి నిన్ను రాజకీయ భిక్ష పెట్టిన వాళ్లకు, నిన్ను ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ గింతేనా? కొడంగల్ ప్రజల మీద నీకు ప్రేమ లేదు, ఫార్మా కంపెనీల యాజమాన్యాల మీద నీకు ప్రేమ ఉన్నది. నీ ప్రేమ నీ అల్లుడి మీద, బడా బడా పారిశ్రామిక కంపెనీల మీద. అంటే నువ్వు ఏంది కాకులను కొట్టి గద్దలకేసే ప్రయత్నం లాగా, అంటే రైతుల నోర్లు కొట్టి గిరిజన రైతుల భూములను అక్రమంగా గుంచుకొని ఫార్మా కంపెనీల బడా బడా బాబులకు ఆ భూములు కట్టబెట్టడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ముఖ్యమంత్రి ఉన్నది ఇందుకేనా? దళితుల గిరిజనుల నోళ్లు కొట్టడానికేనా? పేదల భూములు గుంజుకోవడానికేనా? ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. నరేందర్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు. ఆయన ధైర్యంగా ఉండమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు, మమ్మల్ని జైల్లో పెట్టచ్చు, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు. నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం. నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు. తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని, నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారనే సంపూర్ణమైన నమ్మకం మాకుంది. రైతుల గొంతునైనందుకు తనను అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్లలో బీఆర్ఎస్ కుట్ర చేసిందన్న కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తామని ఎప్పుడో తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరని, అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు. నిజానికి ఉన్న దమ్మేంటో చూదో గాని రేవంత్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర అని నిలదీశారు. నీకు ఓటేసిన పాపానికి రైతుల భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. నీ అల్లును కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అని అన్నారు. గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా అని నిగ్గదీసి అడిగారు. నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర అని ప్రశ్నించారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర, ఎవరి కోసం కుట్ర అని నిలదీశారు. మరలపడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అని అడిగారు. 50 లక్షల రూపాయల డబ్బుతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు.
నీచమైన రాజకీయాలతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ చౌక్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమలు కాని పథకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నయవంచన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అమలు కాని పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా వంచన చేసింది కనుక బస్సు మినహా చెప్పినటువంటి 2500 రూపాయలు ఇప్పటి వరకు కూడా రాలేదు. గమనించాలే మహిళామణులందరూ కూడా వీళ్ళెంత దౌర్భాగ్యులు, ఎంత మోసగాళ్ళంటే గ్యాస్ సిలిండర్ రాలే, 2500 రూపాయలు రాలే, ఇవాళ ఒక బస్సు ఇచ్చి మొత్తం ఇచ్చినామని పేపర్ అడ్వర్టైజులు మహారాష్ట్రలో ఇస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు మన డబ్బులు వృధా అయిపోతూ ఉన్నాయి. ఆ 300 కోట్ల రూపాయలు మన ప్రజలకే వెచ్చిస్తే ఇవాళ మనకు ఉపయోగపడేది. వాళ్ళ మెడలు వంచితే తప్ప ఏదైతే నిన్న కొడంగల్లో జరిగిందో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి అనేక మంది వస్తారు. ఇవాళ మా దగ్గరికి ఆటోలు వాళ్ళు కూడా వస్తున్నారు, రైతులు కూడా వస్తున్నారు. ఎమ్మెల్యే గారి మీద కేసులు పెట్టుడు, మా కేటీఆర్ గారి పేరును దాంట్లో పెట్టుడు. నువ్వు కేటీఆర్ పేరు పెట్టినా ఎవరి పేరు పెట్టినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భయపడది. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేది కాంగ్రెస్ పార్టీ గమనించాలి. మీ ఊకదంపుళ్ళ భయపెట్టిట్లకు, మీ పోలీస్ కేసులకు ఇదే పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ 4 రోజుల తర్వాత వీళ్ళే మిమ్మల్ని జైళ్ళకి పంపే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ప్రజలు తుకతుక ఉడుకుతున్నారు. ఇంత అన్యాయం అని బాధపడుతుంటే మీరిచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారి మీద ఏదైతే కేసు పెట్టిర్రో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నయవంచన దినాలలో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి, కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మనం మెడలు వంచితే తప్ప ప్రజలకు న్యాయం జరగని. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్చన టెక్ చౌరస్తా నుండి మార్కెట్ ఏరియా వరకు టెండర్ పిలవకుండానే డ్రైనేజ్ నిర్మాణం కోసం తవ్వించిన గుంతలను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఎలాంటి టెండర్లు పిలవకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారస్తులు, మంచాల ప్రజలు భయం గుప్పిట్లో మరి బ్రతుకుతున్నారు. బాధాకరమైన సందర్భం. కొన్ని షాపులు మరి ఎలాంటి సమాచారం లేకుండా ఆనాడు కూలగొట్టిన సందర్భంలో ఇంకా 6 ఫీట్లు 8 ఫీట్లు పోవాలని మళ్ళీ మార్కింగ్ చేసిన సందర్భంలో ఎందరో వ్యాపారస్తులు ఏంటి మా పరిస్థితి, మా షాపులు కూలగొట్టుకోవాలి, ఈ పరిస్థితి ఎట్లా అని దాదాపు 9 నుంచి 10 ఫీట్లు లోతు, ఒక 5-6 ఫీట్ల వెడల్పు మరి డ్రైన్ నిర్మాణం కోసం కార్యక్రమం చేపట్టారు. నా మాటే వేదం అనే దిశగా మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదని ఒక కక్ష మరి పెట్టుకున్నాడు ఎమ్మెల్యే. రాష్ట్రంలో జరుగుతున్న సర్వేపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే కేంద్రం షరతులకు లోబడి నిర్వహిస్తున్నారా లేదా అంటూ ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. సర్వేల విషయంలో రాష్ట్రాలకు రాజ్యాంగం పరిమితులు విధించిందని, రాష్ట్రాలు చేసిన సర్వేలను కేంద్రం పరిగణలోకి తీసుకోదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే కూడా అటకెక్కడం ఖాయమని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల లెక్కలు తీస్తామని, ఆ వివరాల ఆధారంగా అందరికీ సామాజిక న్యాయం చేస్తామని, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ ఆ సర్వే నివేదిక వెల్లడవుతుందా అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో కుల సర్వే నిర్వహించినప్పటికీ రాజ్యాంగ చట్ట పరిమితులతో పాటు ఇతర న్యాయపరమైన అంశాల వల్ల ఆ నివేదికలు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం.
గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కూడా ఈ కారణాల వల్లే వెలుగు చూడలేదని, ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే కూడా అటకెక్కడం ఖాయమని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఘనత తెలంగాణదే. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టులో కేవలం ఒక్కరోజులోనే ఎస్కేఎస్ ను నిర్వహించింది. కులాలు, ఉపకులాలతో పాటు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అంశాల వారీగా 1.3 కోట్ల కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించింది. కానీ చట్టపరమైన పరిమితులు, కోర్టు వివాదాల వల్ల ఆ నివేదికను వెల్లడించలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా 2015లో కర్ణాటకలో కుల సర్వే నిర్వహించారు. కానీ ఆ నివేదిక కూడా ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం నేడు కులగణన నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 69% పెంచింది. దీనిపై సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్నది. వాస్తవానికి దేశంలో జనాభా లెక్కలను సేకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది. అందుకోసం 1948లో సెన్సస్ యాక్టును రూపొందించారు. ఈ చట్టాన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకోసారి జనగణన చేపడుతున్నది. ఈ లెక్కన 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ విజృంభణ వల్ల చేపట్టలేదు. జనాభా లెక్కల కోసం కేంద్ర ప్రభుత్వం సెన్సస్ యాక్టుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత కమిషనర్ను, నోడల్ ఆఫీసర్లు డిపార్ట్మెంట్ను నియమిస్తుంది. ఆపై జనగణన చేపట్టి ఆ గణాంకాలను ప్రకటిస్తుంది. ఈ చట్టాన్ని అనుసరించి జనాభా లెక్కలను సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కేంద్ర ప్రభుత్వం 2008లో గణాంకాల సేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా నిర్దేశిత ప్రాంతానికి, వర్గానికి సంబంధించిన భౌగోళిక, సామాజిక, ఆర్థిక, విజ్ఞాన, పర్యావరణ, పారిశ్రామిక అంశాలపై సర్వే నిర్వహించే వెసులుబాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలకు సైతం కల్పించింది. దీంతో సామాజిక, ఆర్థిక సర్వేలన్నీ ఈ చట్టానికి అనుగుణంగానే జరుగుతున్నాయి. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో ఉన్న జనగణన అంశానికి ఈ చట్టం వర్తించదు. 2008 చట్టానికి అనుగుణంగా కేవలం సర్వేలు మాత్రమే నిర్వహించాలి. అందుకోసం విధిగా నోడల్ ఆఫీసర్ను నియమించాలి. సర్వేలో సేకరించిన డాటాను పబ్లిక్ డొమైన్లో పెట్టేందుకు కూడా కేంద్రం అనేక ఆంక్షలు విధించింది. విధి విధానాల రూపకల్పనలో కేంద్రం భాగస్వామ్యం, అనుమతి తప్పనిసరి. సూటిగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతోనే రాష్ట్రాలు సర్వేను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సర్వేలు వివాదాస్పదంగా మారడానికి సంబంధిత విధానాలు, చట్ట పరిమితులే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఇంటింటి సర్వే పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని, కులగణనే కాకుండా సమగ్ర జనగణన కూడా నిర్వహిస్తున్నదని సామాజికవేత్తలు ఆక్షేపిస్తున్నారు. అంతేకాకుండా 2008 గణాంకాల సేకరణ చట్టానికి అనుగుణంగా నోడల్ ఆఫీసర్ను నియమించకుండా, నిపుణుల కమిటీ లేకుండా కేవలం ప్లానింగ్ బోర్డును నోడల్ డిపార్ట్మెంట్ గా నియమించిందని, పూర్తిగా అధికార యంత్రాంగంతోనే ప్రశ్నావళిని రూపొందించి సర్వే నిర్వహిస్తున్నదని మండిపడుతున్నారు. దీంతో ఈ సర్వే కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకోవడం, నిష్ప్రయోజనకరంగా మారడం ఖాయమని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక దాడులకు దిగింది. నోట్ ఫర్ ఓటు కేసుకు సంబంధించి ఏకకాలంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించింది. ఎలక్షన్ సందర్భంగా వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు గుర్తించారు. ఇటు గుజరాత్, పశ్చిమ బెంగాల్లోనూ అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు భారీగా హవాలా డబ్బును సీజ్ చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ కాలుష్యకూరుల్లో చిక్కుకుంది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో గడిచిన 24 గంటల్లో గాలి నాణ్యత సూచి పాతాళానికి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 473 మార్కును దాటి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. నగరంలో విజిబిలిటీ కూడా తగ్గిపోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు వాయు కాలుష్యంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో దవాఖానాలకు క్యూ కడుతున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.